హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజ్జుహరి వ్లాగ్స్. ఈరోజు మనం మింట్ తులసి మొక్క గురించి తెలుసుకుందామండి. మీరు ఈ వీడియోలో చూస్తుంది మింట్ తులసి. దీన్ని రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఈ మొక్కని సాధారణంగా మింట్ తులసి అని, మెంతాల్ మింట్ అని, కూలింగ్ మింట్ అని, విక్స్ తులసి అని, మౌత్ ఫ్రెషనర్ తులసి అని, వైల్డ్ తులసి అని, పెప్పర్ తులసి అని, పెప్పర్మింట్ తులసి అని, స్క్వేర్ మింట్ తులసి అని పిలుస్తారండి. ఇది రకరకాల ప్రాంతాల్లో దీన్ని రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఇది చూడడానికి అండి మామూలు తులసి మొక్కలాగే ఉంటుందండి. కాకపోతే దీని ఆకులు కొద్దిగా పొడవుగా ఉంటాయి. అంతేకాకుండా ఆకుల మీద గీతలు అంటే చారలు ఎక్కువ కనిపిస్తాయండి. ఇవి ఈ మొక్క ఆకుల నుండి ముఖ్యంగాను విక్స్, మెంతాసు వంటి చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిలో ఎక్కువగా వాడతారండి ఇది. అంతేకాకుండా ఈ ఆకుల్ని ఆయుర్వేదంలో కూడా బాగా ఉపయోగిస్తారండి. ఈ మింట్ తులసి ఆకులు కషాయం తీసుకోవడం వల్ల మనకి ఏదైనా ఫీవర్ కానీ, దగ్గు కానీ, జలుబుకి కానీ, నోటి సంబంధిత వ్యాధులకు కానీ ఈ ఆకుల కషాయాన్ని యూజ్ చేస్తారండి బాగా. మీరు ఈ మొక్క ఆకులు 2 తెంపి నోట్లో వేసుకుని నమిలితే మనకి విక్స్, పెప్పర్మెంట్ చాక్లెట్స్ లాగా ఆ ఫ్లేవర్ అనిపిస్తుందండి. అది ఈ మొక్క నుండి 2 ఆకులు తెంపి నోట్లో వేసుకొని నమలడం వలన మన నోటి దుర్వాసన తగ్గుతుందండి. అంతేకాకుండా నోరంతా కూడా ఫ్రెష్గా ఉన్నట్టు ఉంటుంది. అలాగే శ్వాసకోశ సంబంధ ప్రాబ్లమ్స్ కానీ, జీర్ణ వ్యవస్థ వైద్యంలో కూడా బాగా ఈ ఆకుల్ని తీసుకోవచ్చు. నోటిపోతకు కూడా ఈ ఆకులు బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి సాధారణ జలుబుకు కూడా ఇది ఆకులు బాగా పనిచేస్తాయండి. ఇవి ఈ మింట్ తులసి మొక్కలు మనం సాధారణ తులసి మొక్కలాగా పెంచుకోవచ్చు. ఈ మింట్ తులసి ఆకుల్ని ఆయుర్వేదం, అల్లోపతి వైద్యాల్లో కూడా బాగా ఉపయోగిస్తారండి. ఈ ఆకుల్ని తినడం వలన మనం విక్స్ చాక్లెట్, పెప్పర్మెంట్ చాక్లెట్ ఉంటాయి కదండి, అవి అది తిన్నంత ఫీలింగ్ ఉంటుంది. ఈ మొక్క చూడడానికి సాధారణ తులసి మొక్కలాగా ఉండి వీటి విత్తనాలు మామూలు తులసి మొక్కకి ఏ విధంగా విత్తనాలు వస్తాయో అలాగే సేమ్ వస్తాయండి ఇవి. అంతేకాకుండా వీటి పూత కూడా సాధారణ తులసి పూత ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అంతేకాకుండా ఈ మింట్ తులసి ఆకుల్ని టీ డికాషన్లో లేదంటే టీ గ్లాసు వేడి నీటిలో 4 నుంచి 5 ఆకులు వేసుకుని హెర్బల్ టీ లాగా తాగితే చాలా మంచిదండి. ఈ మింట్ తులసి ఆకులని తినడం వలన మనకి ఇమ్యూనిటీ బూస్ట్ లాగా పనిచేస్తుంది. ఈ ఆకులు మనం నోట్లో వేసుకుని నమిలి తింటే నాలుకంతా జివ్వుమని చల్లగా అనిపిస్తుంది. ఈ ఆకులు నమిలినప్పుడు మనకి విక్స్, పెప్పర్మింట్ బిళ్ళలు ఉంటాయి కదండి, అవి చాక్లెట్స్, అది తిన్న ఫీలింగ్ మనకి వస్తుందండి ఎక్కువ. ఈ మొక్క ఆకులు మనం రోజు 1 వారం రోజుల పాటు 4-5 ఆకులు తినడం వలన జలుబు తగ్గడంలో కూడా మనకి బాగా హెల్ప్ చేస్తుందండి. ఇది నాకు తెలిసిన విషయాలు ఈరోజు ఈ వీడియోలో మింట్ తులసి గురించి షేర్ చేశాను. మీకు ఈ మింట్ తులసి గురించి మరిన్ని విషయాలు తెలిస్తే కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ మొక్కలు మనం కొమ్మల ద్వారా, విత్తనాల ద్వారా ఎలా తయారు చేసుకోవచ్చో నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.